Welcome back to Learning Continues. Neither a borrower be nor a lender be. మళ్ళీ చెప్తున్నా, నైదర్ ఏ బారోవర్ బి నార్ ఏ లెండర్ బి. ఇది ఎవరన్నారు ఈ కొటేషన్? విలియం షేక్స్పియర్ హ్యామ్లెట్ అనే ఒక నాటకం ద్వారా పొలోనియస్ అనే క్యారెక్టర్తో వాళ్ళ కొడుకుకి చెప్తారనమాట ఈ స్టేట్మెంట్. నైదర్ ఏ బారోవర్ బి నార్ ఏ లెండర్ బి అంటే ఏంటి? ఒక అప్పు తీసుకునేవాడిగా కూడా ఉండకు, ఒక అప్పు ఇచ్చేవాడిగా కూడా ఉండకు, రెండు మంచివి కావు. అప్పు ఇవ్వకు, అప్పు తీసుకోకు అని షేక్స్పియర్ తన యొక్క అనుభవాన్ని ఒక నాటక రూపంలో చెప్పాడన్నమాట. కానీ నిజ జీవితంలో ఇది అవుతుందా అండి? అప్పు తీసుకోకుండా కానీ అప్పు ఇవ్వకుండా కానీ మనం బతకడం కుదురుతుందా? సవ్వాలే లేదు. ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా అప్పు తీసుకోవాల్సిందే. ముఖేష్ అంబానీ తీసుకోవాలి, నరేంద్ర మోడీ తీసుకోవాలి, రామోజీరావు తీసుకోవాలి, మీరు తీసుకోవాలి, నేను తీసుకోవాలి, చిరంజీవి తీసుకోవాలి, అందరు తీసుకోవాలండి. అప్పు మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి ఎక్కడో అక్కడ అప్పు తీసుకోవడము జరుగుతుంది, అప్పు ఇవ్వడం కూడా జరుగుతుంది. మనకి ఇష్టం లేకపోయినా కానీ అప్పు ఇవ్వాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో. ఆప్షన్ లేదు మనకి. మరి షేక్స్పియర్ అట్లా ఎందుకు అన్నాడు? అంత పెద్ద తత్వవేత్త, ఫిలాసఫర్, అంత పెద్ద రైటరు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దాని వెనక ఎంతో అర్థం ఉండుంటుంది. అంటే మనోడికి అట్లాంటి దెబ్బలు తగిలుంటాయి, మంచి మంచి దెబ్బలు తగిలుంటాయి, మంచి మంచి పీపుల్ని చూసుంటాడు మనోడు షేక్స్పియర్. అందుకోసము అరే అసలు అప్పు ఇవ్వకు, అప్పు తీసుకోకురా బాబు, గొడవే ఉండదు అని సింపుల్గా చెప్పేశాడు. అయితే మరి షేక్స్పియర్, నేను అనుకోవచ్చు షేక్స్పియర్కి ఎలాంటి పీపుల్ తగులుండొచ్చు మోస్ట్లీ అంటే, మొదటి రకమైన పీపుల్. వీళ్ళు ఏంటంటే అప్పు అంటే భయపడతారు, అప్పు తీసుకోరు, అసలు తీసుకోరు. ఎప్పుడైనా అవసరం వస్తే తీసుకుంటారు. అంటే తీసుకోవద్దని కాదు కానీ అవసరం పడుతుంది ఖచ్చితంగా. అప్పు ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సి వస్తుంది, ప్రతి మనిషికి తీసుకోవాల్సి వస్తుందండి. కానీ ఆప్షన్ లేదు, తీసుకొని టైం కంటే ముందే పే చేసేస్తారు. నేను ఉన్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కేటగిరీలో పడతా. నాకు భయం అప్పు అంటే, ఫస్ట్ తీసుకోను. కానీ అట్లా అని చెప్పి ప్రమాణం చేసుకున్నా అంటే లేదు, సమయం వస్తే తీసుకుంటా, కానీ టైం కంటే ముందే పే చేస్తా. ఒక నెల రోజులు గడువు ఉంటే 25 రోజుల నుంచే నాకు ఇచ్చేయాలి ఉంటుంది. ఎందుకంటే నేను ఏమనుకుంటా అంటే మనసులో, ఇచ్చేయడం కంపల్సరీ కాబట్టి ఎంత జల్దీ ఇచ్చేస్తే అంత గొడవ వదిలిపోతుంది మనకి, మనం ఎవడు అడగడు, మనకు పని అయిపోయేట్టు ఉంటుంది కదా. ఇట్స్ లయబిలిటీ ఆల్వేస్. అప్పు ఇది లయబిలిటీ, ఇచ్చేద్దాం అని అనుకుంటారు అనమాట. ఇట్లా చాలా తక్కువ మంది ఉంటారండి మన లైఫ్లో, తక్కువ మంది కనబడతారు కూడా ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అప్పుతో ప్రాబ్లమే. మీరు ఎవరినైనా కదిలించండి, ప్రతి ఒక్కడు అంటాడు నాకు ఇంకా వచ్చే అప్పులు ఉన్నాయి అంటాడు. అంటే అర్థం ఏంటిది? ప్రతి ఒక్కడు ఒక దగ్గర తీసుకొని ఇంకొకటి సరిగ్గా ఇవ్వట్లేదు అనమాట. ఇట్లా జరుగుతూ ఉంటుంది. సరే, సెకండ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, వీళ్ళు అప్పులు తీసుకుంటారు, టైం చెప్తారు, టైంకి ఇస్తా అంటారు కానీ ఇవ్వలేకపోతారు. ఒక ఫోన్ చేసి అట్లీస్ట్ అరే ఒక 1-2 days ఇవ్వరా, టైము ఇస్తా అంటారు. ఒక 1-2 daysకో అటో ఇటో ఇచ్చేస్తారు. అంటే పెద్దగా ఇబ్బంది పెట్టరు అనమాట. అనుకున్న టైం కంటే ఒక 1 weekలో అటో ఇటో ఇచ్చేస్తారు. నీకు పెద్ద వీళ్ళతో ప్రాబ్లం ఉండదు. వీడికి అప్పు ఇచ్చినా కానీ నీకు ఏం బాధ అనిపించదు. సరేలే వీడు ఇస్తాడులే, ఒక వారం 2 రోజులు వారం రోజులు అటో ఇటో ఇచ్చేస్తాడని నీకు ఫీల్ అవుతావు, నీకు ఏం అనిపించదు, ఇస్తావు. ఇక మూడో రకమైన పీపుల్ ఉంటారండి, వీళ్ళు ముదుర్లు. వీళ్ళు సతాయించడం మామూలుగా ఉండదు. అప్పు తీసుకుంటప్పుడేమో అరే లేవురా అన్నా కానీ అరే రేపే, ఎల్లుండే, ఇది రేపు సాయంత్రమే, ఇట్లా డైలాగులు కూడా తీసుకుంటారు. ఇచ్చే 3 రోజులు అంటాడు, అది 6 నెలలు కాస్త సంవత్సరం అవుతుంది. ఇంకా ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు మళ్ళీ వాడు 7 ఫోను 3 daysలో ఇస్తా అని తీసుకున్న వాడు ఎమర్జెన్సీ కోసం మన ఇంటికి వస్తాడు, రాత్రి 2 గంటలకు వచ్చి డబ్బు తీసుకుంటాడు. 3 రోజులు ఇస్తా అన్నాడు, సంవత్సరం అవుతుంది, నువ్వే కాల్ చేస్తూ ఉండాలా. ఎన్నిసార్లు కాల్ చేసినా ఎత్తాడు, ఎన్నిసార్లు వాట్సాప్ చేసినా ఎత్తాడు. వీడు ఎప్పుడు ఫోన్ చేసినా బై మిస్టేక్ ఎత్తిండు అనుకో ఫోను, అరే నీ పని మీద తిరుగుతున్నారా, నీ పని కోసమే, నీ పైసల కోసమే అంటాడు. అరే అది నా పని ఎట్లయితుందిరా, అది నీ పనిరా, నువ్వు అప్పు తీర్చాల్సిన బాధ్యత నీది, నాది ఎందుకు అవుతుంది పని? నా పని కోసం అని నన్ను అంటావు ఎందుకు? నువ్వు 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 అప్పు తీసుకున్నప్పుడేమో ఇచ్చేస్తారా, 3 రోజులకి ఇచ్చేస్తా అంటావు, తర్వాతనేమో అన్నీ చెప్తాడు, వాడిచ్చేది ఉండే, వీడిచ్చేది ఉండే. తీసుకున్నప్పుడు అవన్నీ చెప్పవు, ఇచ్చేటప్పుడే అవన్నీ గుర్తొస్తాయి. అది వస్తే ఇది తీరుస్తా, ఇది వస్తే నీ తీరుస్తా, అవన్నీ చెప్తావు.
అవన్నీ అవన్నీ చెప్తే ఇది ఇవ్వడు కదా ఫస్ట్. అట్లా అని చెప్పి తీసుకుంటారు అనమాట. ఇది ఇది ఒక రకమైన మోసమే అండి ఇది. దిస్ ఈజ్ నాట్ గుడ్. అంటే ఇది మనిషి యొక్క విలువను తగ్గించేస్తుంది. నువ్వు అప్పుడు గట్టెక్కిపోతావేమో కానీ నువ్వు అప్పిచ్చిన వాడి దృష్టిలో ఎప్పుడు తీసుకున్నవాడు ఇంకా చిన్నగానే కనబడతాడు. అప్పటి నుంచి అప్పటి వరకు వాడికి ఉన్న గౌరవం పోతుంది. వాడితో మాట్లాడతాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు, కానీ దట్ పర్సన్ హ్యాస్ లాస్ట్ ఆల్ హిస్ క్యారెక్టర్ వాల్యూ అంతా పోగొట్టుకున్నాడు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక అడగగా ఇస్తారు. 6 నెలలకో సంవత్సరానికో డబ్బులు ఇస్తారు. నీ టైం బాగుంటే మొత్తం ఇస్తారండి. నీ టైం బాగాలేదనుకో వాళ్ళు ఏం చేసేది తెలుసా, ఇంటెలిజెంట్గా కొంచెం కొసరు ఆపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 20,000 ఇవ్వాలనుకో, 20,000 ఇవ్వాలంటే అది కరెక్ట్ 17,000 18,000 ఇస్తాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఈ 2,000కి మళ్ళీ అడగాలి. 2,000కి అడగవా అనేది ఆలోచిస్తాడు. నీ మీద పెడతాడు అనమాట. అడిగినప్పుడు చూద్దాం. అడిగితే ఏం చేస్తాడు తెలుసా, దానికి ఇంకొక 3 నెలలు టైం అడుగుతాడు. అరే 20,000లో 18,000 ఇచ్చినా కదరా, ఈ 2,000 ఇవ్వరారా, ఇది ఎగ్గొడతానారా, లేవు కదరా బట్టే ఇవ్వలేదురా అంటాడు. ఇంకా తిక్కలేస్తుంది. నువ్వేమో అడగలేవు, నీకు చిరాకు వస్తుంది. లోపల మనసులో ఏమనిపిస్తుంది తెలుసా, ఓన్లీ 20,000 ఓట్టుకోవడం కంటే 2,000 పోయిందని ఏమని అది ఇచ్చినప్పుడు ఇస్తాడులే అనుకొని నువ్వు వదిలేస్తావు. సో ఇట్లా సతాయిస్తారండి వీళ్ళు. ఇవ్వక ఇస్తారు, ఇస్తే కొంచెం ఆపుతారు, మళ్ళీ ఫోన్లు ఎత్తారు. నీకు చిరాకు వస్తుంది. నీకేం ఫీలింగ్ వస్తుంది అంటే వీడు నీ అప్పు వసూలు చేస్తున్న రూపంలో నీకేమనిపిస్తుంది అంటే, అరే నువ్వే వాడిని అప్పడుతున్నావేమో అనిపిస్తుంది నీకు. ఆ ఫీలింగ్ వస్తుంది. అంతా వాడిని ఫోన్ కట్ చేస్తాడు. బిజీగా ఉన్నా అంటాడు, డ్రైవింగ్లో ఉన్నా అంటాడు, బయట ఉన్నా అంటాడు, ఆఫీస్లో ఉన్నా అంటాడు. అప్పు రిటర్న్ వాపస్ ఇవ్వాల్సిన అన్నప్పుడు వీళ్ళతో మహా టార్చర్ అండి. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి 4th పీపుల్. వీళ్ళు ఏంటంటే మహా ముదురులు అండి. ఈ 4th పీపుల్ ఏంటంటే వీళ్ళకి అప్పు ఇచ్చినాం అనుకోండి, ఇక రావు. వీళ్ళకి రావు. ఇక అప్పిస్తే రావు. ఇక వీళ్ళకి ఫినిషే. వీళ్ళని మనము యాక్చువల్గా ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళు ఒక 20,000 దగ్గర 30,000 దగ్గర స్టార్ట్ చేస్తారు, 2,000 దగ్గర చాపుతారు. అంటే ఆయనకి ఎంతో కొంత ముట్టినా చాలు, అప్పు ఎంతో కొంత వచ్చినా చాలు అనుకుంటారు అనమాట. సో దట్ ఈస్ వాట్ దే థింక్. వాడికి ఇచ్చే ఉద్దేశం లేదు కదా, ఇచ్చే ఆలోచన లేదు, ఉద్దేశం లేదు, రెండూ లేవు. వాడికి అవసరం కూడా లేదు. ఎందుకు అవసరం లేదు అంటే వాడికి పెట్టుబడే నీ నమ్మకం. అంటే వాడికి పెట్టుబడే నీ యొక్క ఫ్రెండ్షిప్. వాడు ఏమనుకుంటాడు తెలుసా, పోతే తొక్కల ఫ్రెండ్షిప్ ఏమైపోతుంది, ఇవ్వకపోతే ఏం కాదు, వాడే అరిచి వాట్సాప్లో మెసేజ్లు పెట్టి, ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టి, ఫోన్లు చేసి వాడికే దమ్ము వస్తుంది, వాడే ఆగిపోతాడు అనుకుంటాడు అనమాట. అట్లా ఇది ఈ కైండ్ ఆఫ్ పీపుల్. వీళ్ళు 4వ రకం. ఇక వీళ్ళని మనం వదిలేసుకోవాలండి. వీళ్ళు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటారు. ఈ క్యాండిడేట్లో ఏం చేయరు. అంటే వీళ్ళు ఏంటంటే టైంపాస్ జల్సాలు చేస్తారు అనమాట. వీళ్ళకి డబ్బులు ఇస్తే కృష్ణార్పణం అనమాట. సో తిరుపతి హుండీలో వేసినట్టు. ఇక మనం వాటిని మర్చిపోయింది బెటర్. ఎందుకంటే నువ్వు మర్చిపోలేదనుకో నీ మనశ్శాంతి పోతుంది. ప్రాబ్లమ్ ఈస్ నీ మనశ్శాంతి పోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇట్లాంటి క్యాండిడేట్లను మనం ఐడెంటిఫై చేసినప్పుడే అని కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఎందుకు అని అంటే వీడి ప్రవర్తన మనకు కనబడుతూ ఉంటుంది. వాడితో మనం కొంచెము అంటి ముట్టనట్టు మంచి మసులుతూ ఉన్నాం అనుకో, చూస్తాడు, అది సడన్ గా అప్పు పడ్డదిరా అంటాడు. ఈ రకమైన పీపుల్. ఇక ఇంకో రకమైన పీపుల్ ఉంటారు. వీళ్ళు మహా డేంజర్ గాళ్ళు ఇన్ ద సెన్స్, వాడు పరిచయం అవుతాడండి. పరిచయం అయిన వారం రోజులనే అప్పడుతాడు. కొంచెం మంచిగా మాట్లాడంగానే, అరే బ్రదర్ ఒక 5,000 ఇవ్వవా, 10,000 ఇవ్వవా, చిన్న అమౌంట్సే. అంటే నువ్వు కాదనలేని అమౌంట్ అనమాట. బేసికలీ హీ విల్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. వాడు 1,00,000 అడిగాడు, 2,00,000 అడిగాడు, చూస్తాడు. ఒక 5-10,000 అంటే ఏం పర్వాలేదు కదా. అరే ఒక 5,000 ఇవ్వవా, అర్జెంట్గా అవసరం వచ్చింది, తక్కువ పడ్డే అంటాడు. నీకు రేపే ఎల్లుండే అంటాడు. సో వాడి ఎంత 1 వీక్లోనే పరిచయం, 1 వీక్ పరిచయంలోనే తీసుకుంటారండి. ఇలాంటి క్యాండిడేట్లు తగులుతుంటారు, మస్తు తగులుతారు. అసలు వాడు ఎట్లా అడుగుతారో కూడా అర్థం కాదు. విత్ ఇన్ 1 వీక్ పరిచయంలోనే డబ్బులు అడగడం అనేది చాలా గొప్ప విషయం. అట్లా అందరూ అడగలేరు. అట్లా ఎంతో పరిచయం ఉంటే కూడా అడగలేరు. అట్లాంటిది ఈ క్యాండిడేట్లు అడుగుతారండి డబ్బులు. వీళ్ళు ఇంకో రకమైన పీపుల్ అనమాట. సో ఇట్లాంటి పీపుల్ని నాకు తెలిసి షేక్స్పియర్ చూసుంటాడు. అమ్మని అమ్మ ఓహో, ఈ మొత్తానికి షేక్స్పియర్కి ఏమర్థమై ఉంటుంది అంటే, ఈ డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో బాగానే ఉంది కానీ దిమాగ్ మాత్రము మొత్తం పాడవుతుంది. సో అందుకోసం గోల్ ఏంది, అసలు అప్పు ఇవ్వకు, అప్పు తీసుకోకు. మరి అప్పు ఇవ్వకు, అప్పు తీసుకోకు అని అంటే మరి ఎట్లా కుదురుతుంది అని అంటే, నేనేమంటా అంటే యూ షుడ్ హ్యావ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అంటే ఏంటంటే ఏదో పెద్ద ఆ ఇన్వెస్ట్మెంట్ కాదండి. అవన్నీ పక్కన పెడదాం. 20 years 30 years అక్కడ ల్యాండ్ కొన్నా, ఇక్కడ భూమి కొన్నా, అది కాదు మ్యాటర్. అవన్నీ ఎట్లానే ఉంటాయి. దట్ ఈస్ ఫైన్. కానీ నీకు ఎమర్జెన్సీకి ఎంత డబ్బులు ఉన్నాయి అనేది మెయిన్ కదా.
నీకు ఎంత పెద్ద ల్యాండ్, నీకు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఇల్లు ఉంటే ఎవరికి కావాలి తొక్క? నీకు సడన్ గా నీకు ఆన్ ద టైము ఒక ఎమర్జెన్సీ వస్తే నీకు అర్జెంట్ గా ₹1,00,000 ఇచ్చేటోళ్ళు లేకపోతే, నీ అకౌంట్ లో లేకపోతే, నీకు ఎంత ఆస్తి ఉంటే ఏంటిది, నీకు ఎంత డబ్బులు ఉంటే ఏం ఫాయిదా, నీకు ఊర్లో ఎన్ని ఎకరాలు ఉంటే ఏం లాభం? ఇది కదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే. నువ్వెప్పుడో మా పిల్లకి ఇది చేయించినా, మా పిల్లగాడికి అది చేయించినా, దీనికి ఇంత బంగారం చేసినా, మా మా కొడుకుకి అక్కడ 2 ప్లాట్లు కొన్నా, ఇక్కడ 2 ప్లాట్లు కొన్నా, ఇది కాదండి. దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అది ఓకే, మంచిదే, వెల్ అండ్ గుడ్. కానీ వీడు ఎప్పుడు అకౌంట్లో సున్నానే ఉంటాయి. అదేం దిక్కుమాల ప్లానింగ్ అండి, అకౌంట్లో సున్నా పెట్టుకోవడం ఎందుకు? ఎందుకంటే వీడు ఏమంటాడు తెలుసా, అరే ఈ అకౌంట్లో ఊరికే పెట్టడం ఎందుకురా, ఈ అకౌంట్లో 2 లక్షలు ఉత్తగానే ఉండడం కంటే ఆ 2 లక్షలు బయట తిప్పితే ఒక పావలా వడ్డీ వస్తుంది, ఆటన మిత్తి వస్తుంది, ఈ కైనా అనమాట. అది కాదురా నాయన, అట్లా 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 ఉండకండి. ప్రతి పైసా మీద వడ్డీ ఆశించాల్సిన అవసరం లేదు. కొంచెం అమౌంట్ రిజర్వ్లో ఉండాలి ఎప్పుడైనా కానీ. అది ఏంటంటే రిజర్వ్లో ఉండాలంటే దాని అర్థం ఖర్చు చేయమని కాదు. ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎక్కడ ఎట్లా అవసరం వస్తుందో ఎవరికి తెలియదు అండి, తెలుసా? అట్లా తెలిస్తే మన ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ ఇప్పటికే మూతపడిపోయి ఉండాలి కదా. మన ఇన్సూరెన్స్ కంపెనీలు నడుస్తున్నాయి అంటేనే దాని మీనింగ్ బికాస్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ. అన్ప్రిడిక్టబుల్, లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు వర్కౌట్ అవుతున్నాయి. ఇక అందరికి అట్లా తెలిస్తే ఇంకేముందండి. మీరు కావాలంటే ట్రై చేయండి. మీరు ఇప్పుడు ఈరోజు సాయంత్రం నేను చెప్పినా కదా, ఫోన్ పెట్టేసి ఒక 5గురు నీ మంచి మిత్రులు లేకపోతే నీ మంచి చుట్టాలు, రోజు మంది అవుతావు కదా వాడితో, ఆయనకి ఫోన్ చేసి అరే ఒక 50,000 ఇరా అర్జెంటుగా, ఒక 2 రోజులు ఇస్తా అనండి. నీకు 5 మందిలో ఎంతమంది రెస్పాండ్ అవుతారో చూడండి. ఒక్కడో ఇద్దరు అవుతారేమో మ్యాక్సిమం, అది కూడా కాదు నాకు తెలిసి. ఒకవేళ అయినా అరే ఇప్పుడు లేవురా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అంటారేమో నీ మంచి ఫ్రెండ్స్ అయితే. ఎందుకు అని అంటే వాడికి నీ మీద ప్రేమ లేక కాదు, పోనీ వాడు ఇవ్వలేక కాదు, వాడి కమిట్మెంట్ వాడికి ఉంటాయి, వాడి కమిట్మెంట్స్ వాడికి ఉంటాయి, వాడి పరిస్థితులు వాడికి ఉంటాయి. సో మన వాళ్ళు అంటారు అనమాట, డబ్బు విషయం వచ్చేసరికి మనం అంటారు డబ్బు ఏముందిరా, డబ్బు కుక్కదంత రాలుతాయి అంటే అట్లా ఏం రాలో. కుక్కదంత ఎందుకు రాలుతాయి డబ్బులు? డబ్బులు అంత చీపా? ప్రపంచం అంతా డబ్బు వెనకాలే నడుస్తున్నప్పుడు మీరు డబ్బుకు విలువ ఇవ్వాలి కదా. డబ్బుకు విలువ ఇవ్వకుండా డబ్బుది ఏముందిరా, ఫ్రెండ్షిప్ ఏ ముఖ్యము, అది ముఖ్యం, ఇది ముఖ్యం అంటే మొత్తం మన ఇంట్లో పంచాయతీలన్నీ డబ్బు విషయం, జబ్బు చుట్టే తిరుగుతాయి. తల్లిదండ్రుల పంచాయతీ, అమ్మ నాన్న అక్క చెల్లెల పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీ, ఏదైనా తీసుకోండి దానికి డబ్బు ముడిపడి ఉంటుంది. మరి కుక్కందంత రాలినప్పుడు, డబ్బుకు విలువలే లేనప్పుడు మరి అన్ని విషయాలు అక్కడే తిరుగుతున్నాయి కదా. మొగుడు పిల్లల గోళలు, పంచాయతీలు, అన్నదమ్ముల గోళలు అన్ని ఎక్కడ వస్తున్నాయి? అల్టిమేట్ గా మీరు బాగా చూడండి, చూడగా అల్టిమేట్ గా ఇఫ్ యూ గో అండ్ డ్రిల్ డౌన్, ఇట్ విల్ గో అండ్ మీట్ ఎట్ ఎ పాయింట్ వేర్ మనీ ఇస్ ఇన్వాల్వ్డ్, రైట్? సో మీరు ఇంత డబ్బు ఇంత ఉన్నప్పుడు మరి డబ్బుకు మనం వాల్యూ ఇవ్వాలి కదా. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మనీ. రెస్పెక్ట్ మనీ అంటే ఏదో దివాళీ రోజు తీసి అన్ని దులిపి లక్ష్మీదేవి ఫోటో పెట్టి, లక్ష్మీదేవి ముందర ఇంట్లో ఉన్న బంగారం తీసుకొచ్చి ముందర పెట్టి, అది కాదండి లక్ష్మీదేవి విలువ అంటే. దాని మీనింగ్ అది కాదు. లక్ష్మీదేవికి విలువ ఇవ్వడం అంటే డబ్బుని మనము వృధా చేయకుండా, అనవసరమైన ఖర్చులు చేయకుండా దాన్ని కరెక్ట్గా కాపాడుకోవడం అని ఇన్ ద సెన్స్ మనము దుబారా చేయొద్దు, ఎట్ ద సేమ్ టైము అపాత్ర దానం చేయొద్దండి. అపాత్ర దానం అంటే ఏంటిది? ఇందాక నేను అన్నా కదా, ఆ 2,000 3,000 వాడు అప్పు తీసుకుంటాడని చెప్పినా, వదిలేస్తాడని చెప్పినా కదా. అక్కడ నేను ఏమంటే తెలుసా, వదిలేయొద్దంట. ఫోన్ చేయి, అరే నువ్వు 20,000 18,000 ఇచ్చినావు, 2,000 ఎప్పుడు ఇస్తావు, రేపు ఇస్తావా, ఎల్లుండి ఇస్తావా అని చిరాకు పెట్టు. దట్ ఈస్ కాల్డ్ గౌరవించడం. ఎందుకంటే నీకేం ఫ్రీగా రాలే 2,000. నీకు ఎవడు వచ్చి మీ ఇంట్లో డబ్బు చెట్టు లేదు, నీకు 2,000 ఉత్తనే డబ్బు నీకు ఇంట్లో మొలవలేదు డబ్బు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషిస్తుంది, అరే వీడు చూడరా నా కోసం తాపత్రయపడుతుండు, 4 సార్లు ఫోన్. తొక్కల ఫ్రెండ్షిప్ పోతే పోయిందండి ఆ 2,000 3,000 కోసము. ఎందుకంటే వాడు నీకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నువ్వెందుకు వాడు రెస్పెక్ట్ ఇవ్వాలా? ఇప్పుడు ఇది ఇద్దరు 2 చేతులు కలిసినే చెప్పట్లు అండి. నీకు లేనప్పుడు, వాడికి లేనప్పుడు నీకెందుకు తొక్కలోది ఫ్రెండ్షిప్? వాడు మాత్రం నీ ఫ్రెండ్షిప్ని ఉపయోగించుకొని నిన్ను అన్యాయం చేయొచ్చు. నీ డబ్బు నువ్వు అడిగితే తప్పవుతుందా? అదే తప్పు. నేను ఏమంటానంటే అపాత్ర దానం, దట్ ఈస్ కాల్డ్ నువ్వు వదిలేసినావు అనుకో, పొద్దులా 2,000 కదా అని నువ్వు వదిలేసినావు అనుకో, నీకు పైనుంచి దేవుడు చూస్తాడు, అరే వీడికి డబ్బు అంటే మర్యాద లేదురా బాబు, వీడికి మర్యాద లేదు అని అనుకుంటాడు. దేవుడు అదే అనుకుంటాడు కదా, డబ్బు అంటే మర్యాద లేదని అనుకుంటాడు. దట్ యు షుడ్ నెవర్ డూ దాట్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు, అపాత్ర దానం చేయొద్దు. అపాత్ర దానం అంటే దానం చెయ్యు, లేనోడికి ఇయ్యు. అదే 2,000 ఒక అనాథాశ్రమంలోకి వెళ్ళి స్కూల్లో పిల్లగాడికి ఇవ్వు, ఒక వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఇవ్వు. కానీ మీ ఫ్రెండ్ గాడు ఏంటంటే వాడు బాగా బలిసి తిని తాగి తిరిగి నీ దగ్గర అప్పు చేసి వాడు ఎంజాయ్ చేసుకుంటూ నువ్వు వాడికి 2,000 వదలడం ఏంది, 3,000 వదలడం ఏందండి? తప్పు కాదు. నువ్వు ఏ విధంగా గౌరవిస్తున్నాడు డబ్బుని? సో అట్లా అది చేయకండి. ఇది ఎప్పుడు చేయొద్దండి. డబ్బు అంటే
డబ్బు అంటే మనం ఏదో కాళ్ళకి చేతికి తగిలితే మొక్కడం కాదు. దట్ ఈస్ నాట్ ద గౌరవించడం అన్నట్టు దాన్ని. ఇది గౌరవించడం అంటే ఇది. వేస్ట్ ఖర్చులు చేయకుండా ఉంచుకోవడము, ఉన్నదాన్ని దాచుకోవడం కరెక్ట్గా, దాచుకునే దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టడం. మళ్ళీ దాని అర్థం నేను ఏమంటే కృష్ణార్థనం చేయమంటలే, లోబీగా ఉండకండి, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి హ్యాపీగా. నువ్వు నీ ఫ్రెండ్స్ని తీసుకుపో. ఇప్పుడు అదే ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వకు, 2000 ఇవ్వకు. వాడికి చెప్పు, అరే నువ్వు ఆ 2000 నా నా డబ్బులు నా అకౌంట్లో వేయి, కావాలంటే రేపు సాయంత్రం నిన్ను రాజు బంజారా తీసుకుపోతా, రాత్రి మంద అయిపిస్తా, బిర్యానీ తినిపిస్తా, 4000 కానీ 5000 కానీ నేనే కడతా. నేనైతే అట్లనే చేస్తా అండి, నేనైతే అట్లనే చేస్తా. నేను ఏమంటా తెలుసా, 10,000 కానీ నువ్వు ఎంత తాగుతావో ఎంత తింటావో నీ ఇష్టం, నేను కడతా. కానీ లెక్కనే, పేకాటే, తమ్ముడు తమ్ముడే, అంతే. మనకు సామెత కూడా ఉంది, అంతే చేయాలి. ఎందుకంటే నేను నిన్ను అదే ఫ్రెండ్గా గౌరవించినప్పుడు నేను నీకు ఎంతైనా పెడతారా, నువ్వు మా ఇంట్లో రా, తిను, తాగు, నాకు అదేం ప్రాబ్లం లేదు. కానీ దేని లెక్క దాందే కదా, నేను నా డబ్బు వదిలేలేను కదా, అట్లా అనమాట. ఈ క్యాండిడేట్లో ఇప్పుడు నాలంటూ అడుగుతాడు కదా, ఏం చెప్తా తెలుసా బయట, అరే వాడేంద్ర 2000కి అడుగుతున్నాడు అంటాడు. అరే 2000కి ఎందుకు అడుగుతుందా, 2000 నాకు ఫ్రీగా వస్తలేవు కదా. 2000 నేను ధర్మంగా సంపాదించిన డబ్బు, 2000 నేను న్యాయంగా సంపాదించిన డబ్బు, నాకు 2000 విలువ తెలుసు, 2000 నేను కష్టపడ్డా. నేను ఎంత సంపాదిస్తే నీకేంది, నేను లక్షలు సంపాదిస్తుండొచ్చు, కానీ లక్ష సంపాదించినా నాకు 2000 దాని వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెద్ద హోటల్కి వెళ్ళి తిని ₹1,00,000 బిల్ చేసి, సార్ ఇంత పెద్ద బిల్ చేసినా కదా సార్, 99,999 రూపాయలు ఉన్నాయి సార్, ₹1 తగ్గించాడు సార్ అంటే, వాడు ఏమంటాడు నవ్వేసి, సార్ సారీ సార్ మా సిస్టమ్ యాక్సెప్ట్ చేయదంటాడు. అంత అమౌంట్ కట్టి ₹1 దగ్గర కూడా వాడు ఆపాడు, వాడు లైట్ తీసుకోడు, వాడు కట్టించుకుంటాడు. ఎందుకంటే వాడు ఒప్పుకోడు. ఒక పెద్ద బ్యాంకు అంత డబ్బులు అన్ని ఈఎంఐలు కడతావు, నువ్వు లాస్ట్ ఈఎంఐ సార్ ఇన్ని ఈఎంఐలు కట్టినా సార్, 30 ఏళ్ళు కట్టినా కదా సార్, ఒక ఈఎంఐ మాఫ్ చేయండి సార్ అంటే మాఫ్ చేస్తారా? మాఫ్ చేయరు కదా. దేని లెక్క దాందే కదా. మరి అక్కడ మాత్రం లెక్కలు కరెక్ట్గా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు లెక్కలు ఉండవండి? సో దీన్ని, ఈ ఫ్రెండ్షిప్ని, రిలేషన్షిప్ని బేస్ చేసుకొని డబ్బుని తీసుకొచ్చి పెంట చేసుకోవద్దు అనేది నేనంట, అట్లా అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీరంటే నా ఉద్దేశం, ఇప్పుడు ఇది నేను చెప్పుకుంటున్నట్టే, మీకు చెప్తున్నట్టు కాదు. ఇట్ ఈస్ ఫర్ మీ ఆల్సో, ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. మనం ఏం చేయాలండి, ఖచ్చితంగా మనం సంపాదిస్తున్న అమౌంట్లో మనం ఎంత సంపాదించినాము, అందులో ఎంత ఖర్చు ఉంది అని చూసుకొని దాని తగ్గట్టు మనం అప్పులు చేసుకోవాలి. దాని తగ్గట్టు సర్టెన్ అమౌంట్, చాణక్య నీతిలో చెప్తాడు, సర్టెన్ అమౌంట్ షుడ్ బి సేవ్డ్ యాజ్ ఎ ట్రెజరీ. నీ దగ్గర ఎప్పుడు ట్రెజరీ ఉండాలి, ఒక 25% 20% అనేది. ఆ చాణక్యుడు ఏమంటాడంటే, ఒక మనిషి కానీ, ఒక ఫ్యామిలీ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక సిస్టమ్ కానీ, ఒక గవర్నమెంట్ కానీ, ఒక దేశం కానీ, ఒక 25%, నువ్వు సంపాదించిన దాంట్లో 25% ఒక సేవింగ్గా ఉండాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే డ్యూ టు ఎమర్జెన్సీ, డిజాస్టర్. ఇప్పుడు మొన్న అయింది కదా కోవిడ్, అప్పుడు ఎవడిచ్చినాడు డబ్బులు మనకి? కోవిడ్ అప్పుడు పట్టుకొని తిరిగిరు, అప్పుడు ఎంత కష్టమైంది. మరి అప్పుడు అట్లాంటప్పుడు సిచ్యువేషన్ వస్తే ఎట్లుంటుంది అండి? ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఏమైనా యాక్సిడెంటో ఏదో అయింది, ఇవ్వడండి. ఇది నగ్న సత్యం. దిస్ ఈజ్ అ బిటర్ ట్రూత్. ఎందుకంటే ఇది బిటర్ ట్రూతే, వినడానికి బాగుండదు కానీ అదే కదా నిజం. అల్టిమేట్గా మనకి బాగాలేదని చెప్పి మనం కాదంటమా, అనలేం కదా. అదే నగ్న సత్యం, అది నమ్మాల్సిందే. ఎప్పుడైతే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్గా ఉండి మీ ఖర్చుని లిమిట్లో పెట్టుకోండి అండి. వాడు అమెజాన్ వాడు లేకపోతే ఫ్లిప్కార్ట్ వాడు డీల్ ఇస్తుండని చెప్పి నీకు అవసరం లేకపోయినా కొంటావా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 లక్షల బండి కారు, ఆడికి ఎప్పుడో టైం బాగాలేక 20 లక్షలకి అమ్ముతున్నా అనుకో, తక్కువ కమ్మిండు, నీకు వాడు ఆల్మోస్ట్ 33%, 66% డిస్కౌంట్కి అమ్ముతున్నాడు. కానీ 66% డిస్కౌంట్ అమ్ముతున్నాడు కదా అని నీకు 20 లక్షల బండి అవసరం ఉందా లేదా నువ్వు చూసుకోవాలి కదా. వాడు తక్కువ అమ్ముతున్నా నువ్వు కొంటావా? నీకు అవసరం ఉందని కొంటావా? నువ్వు 20 లక్షల బండి కొని దానికి ఈఎంఐలు కట్టుకొని నెల ఈఎంఐలు కట్టుకొని ఏం సాధిద్దామని? వాట్ ఈస్ దట్ యువర్ ట్రైంగ్ టు అచీవ్? ఏం చూపిద్దాం అనుకుంటున్నావు? సొసైటీకి ఏం చూపిద్దాం అనుకుంటున్నావు? అప్పులు చేయడం ఎందుకు? అనవసరమైన అప్పులు చేయడం ఎందుకు? నీ తాతకు మించి అప్పులు చేయడం ఎందుకు? అప్పులు చేసి ఊరుకుంటారా? నీ అప్పులలో ఇంటికి వస్తారు, 1 సార్లు 2 సార్లు 3 సార్లు ఫోన్లో అడుగుతారు, 4వ సారి ఇంటికి వస్తారు, లేనప్పుడు వస్తారు, మీ భార్యను తిడతారు, లేకపోతే పిల్లల్ని ఏదో అంటారు. ఎట్లుంటుందని, ఎంత గలీజ్గా ఉంటుంది. ఇది ఇక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు? ఈ మాత్రం కూడా అప్పుడు ఎవరైనా వచ్చి నాలాంటి ఒక మాట అనగానే ఫీల్ అవుతారు. అప్పుడు అరే వాడు చూడరా, ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్ కూడా దృష్టిలో పెట్టుకోలే. అరే ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్ దృష్టిలో పెట్టుకుంది నేను కాదురా, నువ్వు దృష్టిలో పెట్టుకోలే, నేను కాదు, నువ్వు దృష్టిలో పెట్టుకుంటే మరి ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్ పాడు చేసుకోవద్దు అన్నప్పుడు మరి నీ మర్యాద నువ్వు పాటించాలా, నా మర్యాద నాకు ఇవ్వాలి కదా. తర్వాత వాడు అట్లా ఇట్లా అంటాడు, నేను కాకపోతే ఇంకోటి అంటాడు. సరే నేను అనను రా భయ్, నేనంటే వదిలేస్తా, నేను అనుకుంటా డిస్ట్రీ తిప్పి వదిలేస్తా డబ్బులు. ఇంకొకటి అన్నాడు కదా, నువ్వు ఎవరి దగ్గర అప్పులు చేసినావు, వాళ్ళైతే అన్నారు కదా, వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు వచ్చి తిడతారు కదా.
నువ్వు కొడతావు అప్పుడు వాళ్ళని? అప్పుడు ఒక మాట అనొద్దు, అప్పుడు నీకు నీకు ఆత్మగౌరవం, రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ దగ్గరకు వస్తుంది, అప్పుడు పౌరుషం పంచుకొస్తుంది. అప్పుడు పౌరుషం వచ్చి నేను తోపు, నేను తురుము అని అనవసరమైన హేస్టీ డెసిషన్స్ అంటే అప్పటిదప్పుడు ఆవేశంలో ఏదో డెసిషన్ తీసుకుంటావు, అంటే అది నీకు నీకు నష్టాన్ని కలిగించే డెసిషన్ అనమాట. సో ఇది ఇది మంచిది కాదండి. సో ఇట్లా మల్టిపుల్ పీపుల్ ఉంటారు మనలో, ఇట్లాంటి చాలా తప్పులు చేసినాం. నేను ఇన్ని రకాల చెప్పినా కదా, 1 2 3 4 5 6 7 అట్లాంటి డిఫరెంట్ పీపుల్ చెప్పినా కదా. నేను కూడా ఎక్కడో అక్కడ ఏదో కేటగిరీలో ఎప్పుడోకప్పుడు ఉంటా. ఓకే, ఇదేమి ఇది కాదు, మనం కాదనిలేం, కానీ మ్యాక్సిమము ఇందులో పడకుండా చూసుకోవాలండి. అంటే నేను చెప్పిన ఫస్ట్ కేటగిరీ తప్ప మిగతా ఏ కేటగిరీలో మనం పడకుండా చూసుకోవాలి. అప్పుడు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటేనే మన వాల్యూ, సొసైటీలో మన వాల్యూ బాగుంటుంది, మనకు రెస్పెక్ట్. ఎందుకంటే నీకు రెస్పెక్ట్ నువ్వు నువ్వు మేనేజ్ చేసే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నీ క్యారెక్టరు, నీ యొక్క డిగ్నిటీ, ఇది ఒక కొలమానం లాంటిది. ఇట్స్ ఎ మెట్రిక్ టు యువర్ క్యారెక్టర్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నువ్వు 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 మసలుకోవాలి. అప్పుడు నీకు ఇంట బయట నీ ఫ్యామిలీలో సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. ఎప్పుడు చూసినా అప్పులు చేస్తే నేను ఎవడు పిలిచేవాడు కూడా పిలవాడు, దగ్గర కూడా పిలవాడు. అమ్మో వీడితో ఒక రోజు స్పెండ్ చేస్తే మళ్ళీ రెండో రోజు అప్పు అడుగుతాడని నేను దూరం పెడతారు. అది కావాలనా ఇది కావాలనా ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, కానీ నేను అనేది అది. సో నేను కూడా నేర్చుకుంటున్నా కదా, నా ఛానల్ పేరే లెర్నింగ్ కంటిన్యూస్. సో నేను ఏమైనా తప్పు చెప్పినా, నేను ఏమైనా డిఫరెంట్గా మాట్లాడినా యూ ప్లీజ్ కామెంట్ ఇట్ బిలో. ఎందుకంటే ఐ విల్ డెఫినెట్లీ అగ్రీ టు డిసగ్రీ ఆర్ డిసగ్రీ టు అగ్రీ, వాట్ ఎవర్. మనం ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అండి. ఇది నా ఒపీనియన్, నేను చెప్పిన. మీకు కూడా ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ ఉంటే షేర్ చేయండి, వీ విల్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్, లెర్నింగ్ కంటిన్యూస్.